హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎప్పుడు ఒకేలాగా వంకాయ మసాలాని కాకుండా ఒక్కసారి ఇలా దొండకాయ మసాలాని కూడా ట్రై చేయండి. డబల్ మసాలాతో చాలా టేస్టీగా చూపించబోతున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టైం నుంచి కూడా ఇలానే చేసుకుంటారు. ముందుగా దొండకాయలని తీసుకొని వాటర్లో వేసి పక్కకు పెట్టుకోవాలి. మసాలా కోసం కొద్దిగన్ని పల్లీలు, కొద్దిగన్ని నువ్వులు, కొద్దిగంత కొబ్బరి, కొద్దిగంత ధనియాలు, 5-6 వెల్లుల్ని తీసుకోవాలి. ఇప్పుడు వీటిని వేయించుకుందాము. ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ పల్లీలు తీసుకొని దీంట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు దూరగా అయ్యాక వీటిని కలుపుతూనే చేసుకోవాలి. ఇప్పుడు ఇలా అయ్యాక వీటిని ప్యాన్ నుంచి తీసి ప్లేట్లోకి వేసేసుకోవాలి. అలాగే నువ్వుల్ని కూడా వేసి కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. ఇలా చిటపటం అంటున్నప్పుడు తీసి వేరే ప్లేట్లోకి వేసేసుకోవాలి. అలాగే కొబ్బరిని కూడా వేసి 30 సెకండ్స్ వేయించుకుంటే సరిపోతుంది, తొందరగా వేగిపోతుంది. ఇలా వేగాక దీన్ని కూడా తీసేసి పక్కకు పెట్టుకోవాలి. చిటికెడు ధనియాలు, 5-6 వెల్లుల్లిని కూడా తీసుకొని వేయించుకోవాలి. ధనియాలు తొందరగా వేగిపోతాయి కాబట్టి దగ్గరుండి వేయించుకోవాలి. ఇలా వేగాక వీటిని కూడా తీసేసి ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్ని కూడా తీసుకొని దీన్ని కూడా వేయించుకోవాలి. ఆనియన్స్ అనేవి కలర్ మారేంత వరకు వెయిట్ చేయాలి, అంతే సరిపోతుంది. కలర్ మారి కొద్దిగంత రంగు వస్తున్నాయి అనుకున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని వేరే బౌల్లోకి వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా కలర్ రాగానే వీటిని స్టవ్ ఆఫ్ చేసి వేరే బౌల్లోకి వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని చల్లారనివ్వాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి మనం వేయించి పెట్టుకున్న మసాలా దినుసుల్ని తీసుకొని వేసేసుకోవాలి. అలాగే వేయించుకున్న ఆనియన్ని కూడా తీసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా అయ్యాక దీంట్లోకి కారం, ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత నేను పసుపు వేసాను, క్లిప్ మిస్ అయిందండి, అందుకే మళ్ళీ మీకోసం చూపిస్తున్నాను. పసుపు వేసి కొద్దిగా వాటర్ వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న దొండకాయల్ని బాగా కడిగి వీటిని తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక 15 దొండకాయల్ని వాడుతున్నాను. వాటిని లేతగా ఉన్నాయి మాత్రమే తీసుకోండి, అప్పుడే మనకి రుచి అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు వీటిని 4 మూలల్లాగా ఒక అంచుని కట్ చేసి 4 మూలలు కట్ చేసుకోవాలి. ఇలా 4 మూలలు కట్ చేసుకొని చూడండి, ఇలా గ్రీన్ కలర్లో లాగా ఉండేలాగా తీసుకోండి. మనకి దొండకాయలు అనేవి రెడ్ కలర్లో కూడా ఉంటాయి కాబట్టి వాటిని కాకుండా ఇలా గ్రీన్ కలర్వి తీసుకొని ఇప్పుడు వీటిలోకి మసాలాని పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలాని ఇలా ఓపెన్ చేసి దొండకాయ లోపలికి ఇలా పెట్టుకోవాలి. దొండకాయకి అంతా మసాలా పట్టాలి అంటే కంపల్సరీగా మనం మసాలా అనేది పర్ఫెక్ట్గా పెడితేనే రుచి అంతా మనకి దొండకాయకి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అన్నీ పెట్టుకోవాలి. చూడండి, నేను మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా దొండకాయని ఓపెన్ చేసి దీంట్లోకి మన మసాలాని అంచులకి అంతా పట్టించాలి. దొండకాయలు అనేవి చాలా లేతవి తీసుకోవాలి. అలాగే మనం మసాలా కూడా బాగా పెడితేనే దొండకాయకి మసాలా అంతా పట్టుకొని రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇలా అంతా మసాలా అన్ని దొండకాయలకు పెట్టుకొని వీటిని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దీన్ని స్టవ్ పై పెట్టి దీంట్లో తగినంత ఆయిల్ని వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక కొద్దిగంత జీలకర్ర, కొద్దిగన్ని మెంతులు, కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి బాగా వేగేంత వరకు వేచేసి ఆ తరువాత మనము కొద్దిగంత కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దొండకాయల్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఒక్కొక్క దొండకాయకి కొద్దిగంత గ్యాప్ ఉండేలాగా చూసుకొని ఆయిల్లోకి వేసేసుకోవాలి. అప్పుడే మనకి దొండకాయలు అనేవి ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇలా అన్నీ వేసాక వీటిని కదపకుండా అలానే వదిలేసి మూత పెట్టి ఒక 3 to 4 మినిట్స్ వరకు వేయించుకోవాలి. చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా అన్నీ తీసుకొని మనము అదే ప్యాన్లో కొద్దిగంత ఆయిల్ని మళ్ళీ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక దీంట్లోకి ఒక బిర్యానీ ఆకు, కొద్దిగంత జీలకర్ర, కొద్దిగంత లవంగాలు వేసుకొని కొద్దిగంత దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు ఒక 30 సెకండ్స్ వరకు వీటిని వేయించుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ని కూడా తీసుకొని దీంట్లోకి వేసేసుకోవాలి. ఇవి వేగేంత వరకు వెయిట్ చేయాలి. ఇలా వేగాక ఒక 30 సెకండ్స్ తర్వాత మనం దీంట్లోకి
చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయిందండి. వేసాక బాగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక మనం చేసి పెట్టుకున్న పేస్ట్ని తీసుకొని దీంట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా వేసాక ఆనియన్స్ పేస్ట్ బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ గ్లాస్ అన్ని వాటర్ తీసుకొని పోసుకోవాలి. ఇప్పుడు ఇలా పోసాక దీన్ని ఒకసారి బాగా కలిపి మరికొద్దిసేపు దీన్ని ఉడకనివ్వాలి మూత పెట్టి. ఇప్పుడు మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ ఆయిల్ పైకి తేలిపోతుంది. ఇలా ఆయిల్ పైకి తేలేటప్పుడు ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి మనము ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండుని రసం తీసి ఒక కప్పు రసం వేసేసుకోవాలి. ఇలా వేసాక దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని దీన్ని మరికొద్దిసేపు ఉడకనివ్వాలి. మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. ఇలా దగ్గర పడ్డాక మనం దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మనం వేయించి పెట్టుకున్న దొండకాయలని కూడా తీసుకొని దీంట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దొండకాయల రసం అంతా కలిసేలాగా దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక దీన్ని కూడా మరో 2 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత దీంట్లోకి కస్తూరి మేతి అలాగే కొద్దిగంత కొత్తిమీరను కూడా తీసుకొని వేసేసుకోవాలి. కొత్తిమీర వేసాక దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 30 సెకండ్స్ వరకు కలిపిన తర్వాత మనం దీన్ని కొత్తిమీర ఫ్లేవర్ అంతా కర్రీకి పట్టేంత వరకు ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి కొత్తిమీర ఫ్లేవర్ అనేది కర్రీలోకి వస్తుంది. ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా కలుపుతూనే చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా ఉడుకుతున్నప్పుడు కొద్దిగంత గరం మసాలా కూడా వేసుకొని ఒక 30 సెకండ్స్ వరకు ఇలా కలిపి వదిలేయాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఎంత బాగా చేశానో చూసారు కదా. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి చెప్తాను. ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేశానండి. ఎంత బాగా ఉడికిందో దొండకాయ. చాలా టేస్టీగా కూడా ఉంది. ఇప్పుడు కొద్దిగంత రైస్ పెట్టుకొని కర్రీ వేసుకొని తినేస్తున్నాను. చాలా టేస్టీగా వచ్చింది. ఫస్ట్ టైం ట్రై చేశాను నేను కూడా, కానీ టేస్ట్ మాత్రం బాగా వచ్చింది. నా ఎక్స్ప్రెషన్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.